నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, నిన్న ఖమ్మంలో జరిగిన 750 కుటుంబాలను, ఆ ఇండ్లను మొత్తం కూల్చివేసిన మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఈ ముగ్గురు మొనగాళ్ళు మొత్తం కూల్చి పాడేశారు. ఆ 750 కుటుంబాల జనం మొత్తం రోడ్డు పాలన పడ్డారు. రోడ్డు పాలైపోయారు. ఎర్ర టెండకు పిల్లల తీసుకొని చెట్లకు ఉయ్యాలు కట్టుకొని ఆరంభ ఘోరాలు. వాళ్ళ బాధలు చెప్పదిరం. పోలీసులు ఇటు గుంజుకపోయి అటు గుంజుకపోయి చిందరం బందరం చేస్తుంటే నోరు కొట్టుకొని మొత్తుకున్నా వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. అయితే నిన్న పేద కార్యక్రమం పెట్టి ఆ ధర్నాకు బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, జాగృతి అధ్యక్షులు మన అధ్యక్షురాలు కవిత, మరి వాళ్ళు పోయిర్రు. నిన్న ఆడ దీక్షన ధర్నా ఏదో చేస్తుంటే తల్లి పట్టుకొని పోయిర్రు. తీసుకపోతే అరెస్ట్ చేస్తుంది. మరి ఇక ఎప్పటిదాకా ఉంచుకురా అయ్యా, చీకటిదాకా ఉంచుకురట, మళ్ళీ వదిలేసిరట. మరి డాక్టర్ విశారదన్ కూడా మరి రాత్రి వదిలేసిర్రా. మరి తెల్లారగట్ల మళ్ళా ఆయన దీక్షలో కూర్చున్నాడు అంబేద్కర్ భవనం కన్నా ఎన్నో. తల్లి మళ్ళీ తెల్లారగట్ల 5 గంటలకు పోయి ఎత్తుకొని పోయిరట. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిరు, మరి వదిలేసి అది ఏంది కవితని తీసుకుపోయేమో జాగృతి వాళ్ళ ఆఫీస్ ఉంటుందిగా, ఆఫీసులో పెట్టిరట. మరి ఆమె అయితేనే దీక్షలో కూర్చుంది. మళ్ళీ ఇవాళ ఆమె అయితేనే దీక్షలో కూర్చుంది. సరే, ఆమె ఆఫీస్కి చేర్పిర్రు, ఆమె ఆఫీస్లో దీక్షలో కూర్చుంది. మా తరపున వచ్చిన నాయకుడిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇది ఏం ప్రభుత్వం? ఇది దొంగ ప్రభుత్వమా? మీరు దొంగలా లంగలా అని నోరు మొత్తుకొని చస్తున్నారు. ప్రజలందరూ అంటుర్రు, మొత్తుకుంటుర్రు. మరి ఎక్కడెత్తుకపోయారు, ఏం చేసిర్రు, ఏ స్టేషన్లు ఉంచిర్రు, ఎక్కడెక్కడ తిప్పుతుర్రు? మీకెందుకు అంత భయము? మీరు చేసిన ఘనకార్యం అంత ముద్దుగా ఉందా? ఏందని అంట. మరి మీరు తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోయారో చెప్పాలగా. చెప్పు. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల తరపున మాట్లాడే నాయకుని తీసుకుపోయి అరెస్ట్ చేసినట్టే మీరు ఎంత మొనగాళ్ళు, మీరు ఎంత మేధావులు ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రభుత్వం అంటారా? ఏమంటారు? ఏం నాయకత్వం, ఏం లీడర్లా మీరు? ఏం ఎమ్మెల్యేలు, ఏం మంత్రులు, ఏం ప్రభుత్వం తలగబడ్డది ఇది? ఆయనని అరెస్ట్ చేస్తారా? ఏమన్నాడే ఆయన? ఎవరి ఇండ్లయితే కూలగొట్టిర్రో ఆ భూదానం భూమిలో 10 సంవత్సరాల కింద కట్టుకురాళ్ళు. అది భూదానం భూమి. ఆనాడు ఇంద్రమ్మ కాలంలోనే అప్పట్లో భూదానం భూమి అని ప్రకటించిన భూమి అంట అది. ఆ భూమి రాజేశ్వర్ రెడ్డి ఎవరో ఇచ్చారట ప్రజలకి. వాళ్ళు కట్టుకున్నారు. గ్రామాలన్నీ వాళ్ళకు ఊర్లు ఉన్నాయి. 10-15 సంవత్సరాల కింద వచ్చి ఇండ్లు కట్టుకొని ఇక్కడనే బతుకుతున్నారు. ఈ దొంగలు అంటారట, మీ ఊర్లలోకి మీరు వెళ్ళిపోవాలి, మీకు ఇండ్లు లేవా, ఊర్లు లేవా, వెళ్ళిపోక ఈ ఖమ్మంలో ఏముందని అంటారట. 10-15 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ స్థిరపడి ఆ రూపాయో 2 రూపాయలు కూడబెట్టుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఇండ్లు కట్టుకొని అందులో ఉంటే మీరు కూలగొడుతుర్రా దుర్మార్గులారా. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు? ఇంటికాడ ఇండ్లు లేవా అంటారు. నెల రోజులు 2 నెలలు వదిలేస్తేనే ఇల్లు దుమ్ము అయిపోయి కూలిపోయి ఉంటుంది. వాళ్ళు 10-15 సంవత్సరాలు అయింది వాళ్ళ ఇండ్లు ఉంటాయి ఆడ. ఒకవేళ ఉన్నాయనుకుందాం, వాళ్ళ కడుపున పుట్టిన కొడుకులు పిల్లలు ఎవ్వరు ఉండరా? అదొకరికి అవుతుండొచ్చు, ఉంటే ఉండొచ్చు. వీళ్ళు ఈడగట్టుకుర్రు, ఉండొద్దా? ఏందిరే మీ దుర్మార్గం? మీరు మనుషులా కాదా అంటున్నాను. ప్రజలు తిడుతుర్రు. మీకు లేవా కొంపలు? మీకు కూడా తలగబడ్డాయిగా. ఒకడ 10 అంతస్తులు, ఒకడ 8 అంతస్తులు, ఒకడ 20 అంతస్తులు, ఒకడ 70 ఎకరాలు, ఒకడ 30 ఎకరాలు, ఒకడ పార్కు, ఒకడ ఫంక్షన్ హాళ్ళు మీకు తలగబడ్డాయి కదా. మీ కొంపన మట్టి పోయా అని అంటారు జనం. మా ప్రజలే ఏం చేసిర్రా? మీరు నాశనంగాను మా ప్రజలకు కట్టుకున్న దానికి వచ్చిన అదరా పాపం అని కొడుక దుమ్మెత్తిపోయి తిడుతురు. ఆ ముచ్చట మీకు తెలుస్తుందా? నేను చూసినా కాబట్టి మీకు చెప్తున్నా. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, మీరు ముగ్గురు వీళ్ళ పాపం ఒడిగట్టుకొని ఈ ఎర్ర టెండల వాళ్ళు సస్తున్నారు పిల్లలతోటి, బువ్వలేక బుగ్గిలేక. వాళ్ళ పాపం మీకు దాక్తుందని అంటుర్రు ప్రజలంతా. మొత్తుకొని చస్తురు. ఆ ప్రజల శాపనార్థాలు పడితే మీరు చస్తారా అని అంటున్నా. నేను కూడా అంటున్నా. వింటురా? ఇది ప్రజలారా. కానీ ఇంకొక విషయం, విశారదన్ మహారాజుని ఎక్కడ పెట్టిరు, ఏడబెట్టిరు?
వాళ్ళ తరపున మాట్లాడడానికి వస్తే అరెస్టు చేసిరట, తీసుకుపోయారట, పొద్దుగాలు ఎత్తుకపోయారట. మరి ఎక్కడెక్కడ చెప్తారు? అతనికి ఏమన్నా గింత ఈగ దోమ ఆలింది, ఆమె జరిగిందని తెలవాలే. రాష్ట్రం ఉంటుంది అప్పుడు అల్లకాడు వల్లకాడు అయితే చూసుకో సుమా. మంచిగా చెప్తున్న ప్రజల తరపున ఉన్న నాయకుడిని, ప్రజల గొంతుకయ్యి ప్రజల తరపున నిలబడే నాయకుడిని అరెస్టు చేయడము మీది ధర్మం కాదా అంట నేను. ఆయన ఏమనలే, ఆయన ఒక్కొక్క ప్రశ్న అడుగుతుండు. ప్రజలు ఎలా ఉండాలని అడుగుతుండు, ప్రజలను ఎలా బతుకుతుంటే చూడాలన్నాడు. ఒకవేళ బతకలేని ప్రజలకు దారి చూపాలంటాడు. అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు అరెస్టు చేశారంటే మీకు ఎందుకు భయం అవుతుంది? మీరు ఎందుకు డరుస్తున్నారు అని అడుగుతున్నాను నేను. డాక్టర్ విశారదన్ మహారాజ్ ఎక్కడ ఉన్నారో త్వరగా ఆయన వదిలేస్తేనే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రజలు వాళ్ళ దంటకు ఆడికి తీసుకుపోయి అప్పచెప్తేనే మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.